రండి మేడం, ఏం కావాలి? సారీస్ ఏంటి బాబు ఇవేనా? చాలా మోడల్స్ ఉన్నాయి మేడం. పర్వాలేదు బానే ఇదిగోనండి, ఇది బెంగాల్ కాటన్. చూడు వీటిలో చాలా మోడల్స్ ఉన్నాయి. బాగుంటుంది. ఇది తీసుకోండి మేడం, ఇది లేటెస్ట్ ఫ్యాషన్. తీసుకోవే మరి. ఇదిగో మేడం, కంచిపేటలో కొత్తగా వచ్చిన వెరైటీ, ఇది చాలా బాగుంటుంది. అతను ఎవరు చూడు, నిన్నే చూస్తున్నాడు. ఎవరు అడుగు? అతనే. కుర్రాడు చాలా బాగున్నాడు కదా. చూడండి, ముందు డ్రెస్ సెలెక్ట్ చేయండి. డ్రెస్ చాలా బాగుంది, నీకు సూట్ అవుతుంది. అతను నిన్నే ఫాలో అవుతున్నాడు చూడు. అవునే, ఇది కూడా బాగానే ఉంది. ఏంటి నీ వస్తాన్ని కూడా వెయిట్ చేయకుండా వచ్చేసారు? అది సరే గాని ఇందాకటి నుండి అతను ఎవరో పాప అన్నీ చూస్తే తెగ తంటలు పెడుతున్నాడే. ఎవరే? అతనా? అయితే ఇప్పుడు ఏం చేద్దాం? అది నువ్వే చెప్పాలి. అయితే బకరా చేసేస్తా. హలో, ఏంటి మా ఫ్రెండ్ కి సైట్ కొడుతున్నావుట? నేనా? సైటా? నేను మరేంటి, లవ్వా? అది చెప్పు, నేను పర్వాలేదు. అవునులత, ప్లీజ్ కొంచెం హెల్ప్ చేయవా? ఇప్పుడు కాదు, తాజ్ బంజారాలో రేపు. ఓకే ఓకే, బాయ్. థాంక్ గాడ్. బాబు, ఇది నా బెస్ట్ ఫ్రెండ్ అనుపమ్మ. ఈ మధ్యన మన కాలనీలో దిగారు. హలో, నైస్ మీటింగ్ యూ. నమస్తే. ఇది కుసుమ, తను సరిత, తను కళ్యాణి. హాయ్. హాయ్. ఐఎమ్ వేణుగోపాల్. ఏంటి నాకన్నా ఎప్పుడు ముందే ఉండేది? తనకి రాలేదేంటి? ఏమన్నా తిన్నాం? రెస్టారెంట్ కి వచ్చింది తినటానికే కదా. ఓకే, మీరు గెస్ట్, నేను హోస్ట్ కాబట్టి ఏం కావాలో మీరే సెలెక్ట్ చేయండి. అలా ఇంకా రావట్లేదేంటి? నాకు వెనిలా అండ్ కోక్. అనకి ఈ ఐటమ్స్ అంటే చాలా ఇష్టం. మరి మీకు? నాకు అవే ఐటమ్స్ కావాలి. ఓకే, బైరా. ఎస్ సార్, అందరికీ వెనిలా అండ్ కోక్ తీసుకురా. ఓకే సార్. ఇంకా రాకపోవడానికి రీజన్ ఏంటి? ఫోన్ చేద్దాం. హలో. హలో, ఏ అను, నేను నీకోసం చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను ఇక్కడ. ఓ, ఐఎమ్ సారీ, మర్చిపోయాను. ఇప్పుడు వస్తున్నావా? నేను ఒక ఇంపార్టెంట్ పనిలో ఉన్నాను, ఇప్పుడు రాలేను. మరోసారి కలుద్దాం. ఓకే, బాయ్. ఏంటి ఇలా మాట్లాడింది? ఓకే, హ్యావ్ ఇట్. తీసుకోండి. నరికేస్తా డబ్బులు నరికేస్తా డబ్బులు. ఏమన్నా చంపుతాను, మా పిల్ల మా ఇష్టం. నువ్వేంటి చెప్పేది? అతను నిన్ను ఎందుకు కొడుతున్నాడమ్మా? రోజు తాగొచ్చి కొడుతున్నాడమ్మా. ఏంటి దీనికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావా? దీన్నే కాదు, నిన్ను కొడతాను. ఏం చేస్తావే? ఏం చేస్తావు నువ్వు? నిన్ను కొట్టు. ఏమండి, ఇతను ఇవన్నీ మ్యాటర్ అర్థమైంది. అరే, వీడు నిన్ను కొడుతున్నాడు కదమ్మా. అవును సరే, నన్ను కూడా అన్నా కట్టొద్దన్నా. అన్న కొట్టన్నా, నా మొఖం చూసి వదిలేయన్నా, నా మొఖం చూసి వదిలేయన్నా. చూసావరా, అదిరా భార్య అంటే. భర్త అంటే భరించేవాడు కావాలి కానీ బోధించేవాడు కాకూడదు. నీ భార్యను జాగ్రత్తగా చూసుకో. క్షమించండి. ఇక్కడ కాదురా, అక్కడ
ఇదిగో మళ్ళీ ఏమైనా తేడా వచ్చిందో ఈ చంటిగారి సంగతి తెలిసింది కదా. తోలు తీస్తా. అయిపోయిందయ్యా. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. ఏంట్రా సంటి అప్పుడే అలాంటి పాటలు పాడుతున్నా? నీ లవ్ విషయంలో ఏమైనా తేడా వచ్చిందా? అదే అదే లేదురా, ఇలా క్యాజువల్ గా పాడుతున్నాను. నాకైతే రవివర్ణకే అందని ఒకే ఒక అందాను అని పాడాలనిపిస్తుందా? అయితే నువ్వు కూడా లవ్ లో పడ్డావు అనమాట. ఎవర్రా అమ్మాయి? ఆ అమ్మాయి ఎవరైతే ఏంట్రా, ఈ మధ్య అమ్మాయిలు ఎవరికి అర్థం కావట్లేదు. కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలతో ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. అది కాస్త జాగ్రత్తగా చూసుకో. నా లవర్ అలాంటిది కాదురా. షీఈస్ అ నైస్ గర్ల్. నీకు అలా అనిపించడంలో తప్పులేదు అమ్మా. ఊరుకోరా, వాళ్ళు లవ్ లో పడితే మనం ఎంకరేజ్ చేయాలి కానీ ఇలా నీరు కార్చకూడదు. ఆ అమ్మాయి నీకు ఐ లవ్ యూ చెప్పిందా? ఇంకా చెప్పలేదు. పోనీ నువ్వు చెప్పావా? అదేరా, ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. చెప్పాలనుకుంటున్నాను కానీ చెప్పలేకపోతున్నాను. మనం హెల్ప్ చేద్దారా? ఏమంటారు అంటే? భలేవాడివే, డెఫినెట్ గా యూ ప్రొసీడ్. వరే వా, ఏ ముందర పోరి మస్తుగుంది. టాప్ హలో. ఐటమ్ నచ్చింది. ఏంటి క్యాబే ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు అంటున్నా? ఏం చేస్తే నీకెందుకు బే? చల్ నడు నడు. థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆచార్య గారికి ఇవ్వు. అర్జెంటుగా ఓకే చెప్పు. సార్. ఏంటా సుధీర్, నువ్వు ఒక్కరోజు నా వర్క్ సిన్సియర్ గా చేస్తున్నావా? ఫైల్స్ అన్ని పెండింగ్లోనే ఉన్నాయి. సారీ సార్, ఈరోజు పూర్తి చేస్తాను సార్. ఈ మాట ఈ రోజు చెప్తున్నావు. ఇలా చెప్పడానికి సిగ్గా లేదయ్యా? ఆ నీళ్ళు మేము చూడు ఎలా పనిచేస్తుందో. ఆ అమ్మాయిని చూసే నేర్చుకున్నాయా? ఎలా వెళ్ళా, సాయంత్రానికల్లా ఈ ఫైల్స్ అన్ని క్లియర్ అవ్వాలి. ఓకే సార్. హలో హలో గుడ్ మార్నింగ్ మూర్తి గారు, మీ కాల్ కోసం ఎదురు చూస్తున్నాను. సార్, అమెరికా కాంట్రాక్ట్ మీకే వచ్చింది సార్. థ్యాంక్ యూ మూర్తి గారు, గుడ్ న్యూస్ చెప్పారు. థ్యాంక్స్ నాకు కాదు సార్, ఈ కాంట్రాక్ట్ డీల్ చేసిన నీలిమకి చెప్పండి. ఎనీహౌ థ్యాంక్స్ అగైన్ మూర్తి గారు. రమ్మా నీలిమ, కూర్చో. ఏంటి సార్ ఆనందంగా ఉన్నారు? ఎనీ గుడ్ న్యూస్? గుడ్ న్యూస్ నాకు మాత్రమే కాదు, మీకు కూడా. ఏంటి సార్ గుడ్ న్యూస్? మీ కృషి వల్ల ఆ అమెరికా కాంట్రాక్ట్ మనకే వచ్చింది. థ్యాంక్ యూ సార్. నాకు తెలుసమ్మా, నువ్వు సాధిస్తావని. కీప్ ఇట్ అప్. ఇకపై కూడా నువ్వు ఇలాగే కృషి చేయాల్సి ఉంటుంది. ష్యూర్ సార్. చూసి సంతకం పెడితే నీ ఫైల్ చూసి సంతకం చేయాల్సిన అవసరం లేదు. ఇలా అయితే మీ ఆస్తి అంటే నా పేరుని మార్చేసుకోవచ్చు. గుడ్ జోక్. ఏదో ఒక రోజు ఈ ఆస్తంతా నీ పేరు మారాల్సిందేగా. నీలిమా, ఇవన్నీ సుధీర్ పెండింగ్ ఫైల్స్. త్వరగా నా టేబుల్ మీద వచ్చారో చూడు. ఓకే సార్. చంటి, చదువుకున్నవాడి ఎప్పుడు పడితే అప్పుడు రాకూడదని తెలీదు. అవన్నీ నాకు అనవసరం. నువ్వు నన్ను ఫారెన్ ఎప్పుడు పంపిస్తున్నావో తెలుసుకుందామని వచ్చాను. నేను అదే ప్రయత్నంలో ఉన్నానయ్యా. ప్రయత్నమా? ఇదా నీ ప్రయత్నం? అదే అదే లేదు. నాకేదో తేడాగానే ఉంది. చంటి, నువ్వు అనవసరంగా అనుమాన పడుతున్నావు. ముందు ఈ పాపని దుబాయ్ పంపించేసి నెక్స్ట్ నిన్ను నీ ఫ్రెండ్స్ ని లండన్ పంపిస్తాను. అలా చేయకపోతే నువ్వు డబ్బులు తిరిగి ఇవ్వాల్సి వస్తుంది. అదే గుర్తు చేయడానికి వచ్చాను. ఓకే ఓకే, నువ్వు వచ్చావు, చెప్పావు. డోంట్ డిస్టర్బ్ మై టైం, అండర్స్టాండ్? గో. యాహూ! Come on, come on, come on, come on. ఏంటన్నా ఇంకా రావట్లేదు? ఈరోజు
ఈరోజు ఎలాగైనా నా మనసులో మాట చెప్పేయాలి. చెప్తే ఎలా ఫీల్ అవుతుందో ఏంటో. ఎలా ఫీల్ అయినా పర్లేదు, చెప్పేయాలి వాళ్ళంతా. సినిమా చాలా బాగుంది. అవునా? హీరోయిన్ చాలా క్యూట్ గా ఉంది. అవునా? హీరో ఉందా? సినిమా ఎలా ఉంది? బాగుంది. నాకు మాత్రం బోర్గా ఉంది. అంతేనే, బాయ్ ఫ్రెండ్ పక్కన లేకపోతే ఏ సినిమా అయినా బోరే మరి. ఓకే బాయ్ బాయ్. హాయ్ అనుకున్నా. హలో వేణు, నువ్వేంటి ఇక్కడ? ఓ ఇంపార్టెంట్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను. అయితే ఓకే బాయ్. అని ఎందుకో నేను అలా పిలవాలనిపించింది. నీకు ఇష్టం లేకపోతే పిలవనులే. నెవర్ మైండ్, బట్ యు డోంట్ లైక్ దిస్ టైప్ ఆఫ్ అడ్వాంటేజెస్. ఐఎమ్ సారీ. టేక్ ఇట్ ఈజీ. ఓకే. అను సారీ అనుకున్నా. 1 minute. ఏంటి? అది అది ఏంటి చెప్పు. నా మనసులో మాట నీకు చెప్పేస్తున్నాను. ఐ లవ్ యూ. నిజం, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే నేను డిసైడ్ అయ్యాను అనుకున్నాను. ఎలాంటి చేసుకుంటే నిన్నే చేసుకోవాలని. నాకు అలాంటి ఆకర్షణ మీద నమ్మకం లేదు. నాది ఆకర్షణ కాదని నువ్వు కన్ఫర్మ్ చేసుకున్నాక నీ డెసిషన్ చెప్పొచ్చు అనుకున్నా. నీకోసం ఎంతకాలం నేను వెయిట్ చేస్తాను. ఈ బాలరెడ్డి వ్యవహారం కాస్త అనుమానంగా ఉందిరా. అందుకని కొత్త ప్రయత్నం. ఆర్కే ఫారెన్ లింక్స్ అని ఓ మంచి కన్సల్టెంట్ కంపెనీ యూఎస్ లో జాబ్స్ ఆఫర్ చేస్తోంది. అప్లై చేసావా? ఇంకా చేయలేదురా, ఎందుకంటే అది చాలా హై లెవెల్ జాబ్స్ రా. ఎలిజిబిలిటీతో పాటు రికమెండేషన్స్ కూడా అవసరం. నన్నేం చేయమంటారా? ఏం లేదురా, నీ డాడీతో చెప్పి కొంచెం రికమెండేషన్ చేస్తే బాగుంటుందని. ఓ అంతేనా? నీకు జాబ్ వచ్చేసినట్టే, నీ పనులు చూసుకో. థ్యాంక్స్ రా. అంతేరా? అయితే ఆ జాబ్కి ఈ రోజు నేను అప్లై చేస్తాను. ఈసారి నా ప్రయత్నం డెఫినెట్ గా సక్సెస్ అవుతుంది. నా సమస్యలన్నీ తీరిపోతాయిరా. మన ఇద్దరం లైఫ్ అంతా హ్యాపీగా గడపచ్చు. ఫారిన్ వెళ్తే కోసం బాలరెడ్డికి ఆల్రెడీ డబ్బులు ఇచ్చావుగా, మళ్ళీ మరో కంపెనీలో అప్లై చేశానని చెప్తున్నావేంటి? ఈ కంపెనీ ద్వారా ఫారెన్ వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళ గురించి నేను నెట్లో చూశాను. నేను కూడా అదే ఫాలో అవ్వాలనుకుంటున్నాను. ఎందుకో ఈ బాలరెడ్డి మీద నాకు అనుమానంగా ఉంది. ఆ అనుమానం డబ్బులు ఇవ్వడానికి ముందు ఇవ్వాలి. ఇప్పుడు ఆ డబ్బులు పోయినట్టేనా? బాలేదానివే, ఎందుకు పోతాయి? నేను ఎలాగైనా కలెక్ట్ చేస్తా. ఇదొక జస్ట్ ట్రైల్ అంతే. నీ వే ఆఫ్ థింకింగ్ బాలొచ్చండి. నీకేం కావాలో నిర్ణయించుకుని ప్రయత్నిస్తేనే వస్తుంది సక్సెస్. అసలు నీకేది కావాలో నీకే ప్రాపర్ ప్లానింగ్ లేకపోతే సక్సెస్ ఎలా వస్తుంది? అది కాకపోతే ఇది, ఇది కాకపోతే అది అని కలలు కనే వాళ్ళకి ఏది దక్కదు. నువ్వు ముందు మెంటల్ గా మెచ్యూర్ అవ్వడం బెటర్. నాకు అర్జెంట్ పని ఉంది, వస్తాను. నాన్ సెన్స్. ఇలా అయితే మన కంపెనీ మూసుకోవాల్సిందే. డబ్బు పోయినా పర్వాలేదు, రెప్యుటేషన్ పోతే తట్టుకోలేడు ఈ బాపినేడు. ఓకే డాడీ. ఏంట్రా? డాడీ మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పరా. మా ఫ్రెండ్ చంటి ఫారెన్ వెళ్ళడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు డాడీ. దేనికి? జాబ్ చేయడానికి. అందుకు నేనేం చేయను? ఆర్కే ఫారెన్ లింక్స్ వాళ్ళు విఐపి కోటా కింద ఫారెన్ లో జాబ్స్ ఆఫర్ చేస్తున్నారు డాడీ. దానికి మా ఫ్రెండ్ కూడా అప్లై చేశాడు. దాని చైర్మన్ సుదర్శన్ రావు గారు మీకు మంచి ఫ్రెండ్ కదా, ఆయనకు మీరు కొంచెం రికమెండ్ చేస్తే. దానివల్ల మనకొచ్చే లాభం ఏంట్రా? హీఈస్ మై ఫ్రెండ్ డాడ్. వేణు, బిజినెస్ లో ఫ్రెండ్షిప్ అనేది ఉండకూడదు. ఇప్పుడు చంటికి మనం సుదర్శన్ రావుకి రికమెండ్ చేస్తే చంటికి లాభం, కానీ మనం చంటికి వాడిన ఈ రికమెండేషన్ ని రేపు సుదర్శన్ రావు మన నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాడు. మనం చేసే పని వల్ల లాభం లేకపోయినా నష్టం మాత్రం ఉండకూడదురా. బిజినెస్ లోను లైఫ్ లోను ఇది చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్షిప్ చేయడం తప్పు కాదురా. ఫ్రెండ్షిప్ హాయ్ బాయ్ వరకే ఉండాలి, హద్దులు దాటకూడదురా. ఓకే బాయ్. ఓకే డాడ్. గుడ్ డే. చూడండి చంద్రం గారు, మా అబ్బాయి మీ అమ్మాయిని ఇష్టపడ్డాడు కాబట్టి ఇంతకాలం ఆగాం. ఇక ఆగడం మా వల్ల కాదు. అయ్యా, మేము ఆ ప్రయత్నాల్లోనే ఉన్నాం. మీరు కాస్త పెద్ద మనసు చేసుకుని కొంచెం ఓపిక పడితే. ఓపిక పట్టాం కాబట్టి ఇంతకాలం ఆగాం. ఇక ఆగడం మా వల్ల కాదు. అంత మాటలు కండి బాబు గారు, కాస్త మా పరిస్థితి కూడా అర్థం చేసుకోండి. మీకు ఇస్తానన్న డబ్బు ఆలస్యమైనా పువ్వుల్లో పెట్టి తప్పకుండా ఇస్తాను. ఇంత మాత్రానికి నా కూతురు పెళ్లి మాత్రం ఆగకుండా చూడండి. బాబు సుందర్, నేను అంత నువ్వేనే చెప్పాలి. అంకుల్, మా నాన్న మాత్రం నేను కాదనలేను. ఐఎమ్ సారీ. అంటే మీకు డబ్బే ముఖ్యం, నా చెల్లెలు కాదన్నమాట.
అవన్నీ మాకు అనవసరం. చూడండి, మీకు 10 రోజులు టైం ఇస్తున్నాను. మీరు మీ మాట నిలబెట్టుకుంటే నేను నా మాట నిలబెట్టుకుంటాను. రారా సుందర్. బాబు చూసావా నీ విదేశీ వ్యామోహం ఎంత దాకా తెచ్చిందో? అభంశుభం తెలియని దాన్ని బతుకునే పని కొట్టుతోందిరా. తల్లి లేని పిల్ల కదా అని ఎంతో గారాబగా పెంచాడు. కానీ ఇప్పుడు అది కోరుకున్న వాడి నుంచి కనీసం పెళ్లి కూడా చేయలేకపోతున్నా. అది కాదు నాన్న. నాకు కావాల్సింది నీ సంజాయిషాలు సమాధానాలు కాదురా. పరిస్థితులు అర్థం చేసుకుని ఇప్పుడు ఏం చేయాలో నువ్వే ఆలోచించుకో. అర్థమైందా? ఏంటి అంత అర్జెంట్ గా ఫోన్ చేశావు? నా కార్ బ్రేక్ డౌన్ అయింది. ఫ్రెండ్ బర్త్డే విష్ చేయడానికి వెళ్ళాను. ఓ సింతేనా, నేను డ్రాప్ చేస్తాను రా. ఓకే. వేణుకి అనుపమకి ఇంతకు ముందు పరిచయం ఉందా? అసలేంటిది? థ్యాంక్ యూ వేణు. థ్యాంక్స్ చెప్పాల్సింది పరాయి వాళ్ళకి, నాకు కాదు. బాయ్. బాయ్. అను, ఏంటి నీ కలిసి నీకు చాలా స్ట్రాంగ్ అవుతున్నట్టుంది. ఓహ్, వేణు గురించా? కూల్ డ్రింక్ నుండి కార్ డ్రాపింగ్ దాకా వచ్చిందంటే మంచి ప్రోగ్రెస్. నువ్వు అనుకున్నట్టు ఏమీ లేదు. మరి కొంత ఉందనేగా. వేణుతో నీ జర్నీ కార్ వరకు అయితే పర్వాలేదు. నీ లైఫ్ పార్ట్నర్ గురించి మాత్రం జాగ్రత్తగా స్టెప్ తీసుకో. కాల్ జారితే కామెంట్స్ వస్తాయి. నా లైఫ్ జర్నీలో నేను తీసుకునే స్టెప్ అందరూ అసూయ పడేలా ఉంటుంది, కానీ నన్ను చూసి జాలిపడే స్టేజ్ లో నేను ఉండను. దట్ ఈజ్ అను.